సో ఆదిత్య గారు, స్టూడెంట్ వీసా ఫేజ్ అనేది ఇప్పటివరకు మనం ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో వర్క్ వీసా ఫేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం స్టూడెంట్గా ఉన్న తర్వాత మేజర్గా మనం స్టూడెంట్ అయ్యేదే వర్క్ ఎలా చేయాలి, అసలు మన ఫ్యూచర్ ఏంటి అనేదే ఉంటుంది. సో ఈ వర్క్ వీసా ఫేజ్ ఎలా ఉంటుంది? సో యూఎస్లో సెటిల్ అవ్వాలి అంటే నార్మల్గా కన్వెన్షనల్ మెథడ్స్ చూసుకుంటే ఒకటి స్టడీ ద్వారా కానీ ఇంకోటి వర్క్ ద్వారా కానీ. సో స్టడీ అక్కడ చదువుకోవడానికి వెళ్ళి యూఎస్లో చదువు నుంచి మనం వర్క్ కన్వర్ట్ అవటం ఒక విధానం. ఇంకో విధానం ఏంటంటే ఇక్కడ మనం జాబ్స్ చేసుకొని ఇక్కడ కంపెనీ కనుక మనకి అక్కడ వీసా స్పాన్సర్ చేయగలిగితే అక్కడ కంపెనీస్లో మనం అక్కడ ప్రాజెక్ట్ బేస్ చేసుకొని అక్కడికి వెళ్ళటం అనేది ఇంకో విధానం. సో మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వరకు మోస్ట్ ఆఫ్ ద టైం మైగ్రేట్ అయింది ఈ రెండు విధానాలుగా. ఎక్కువ మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఈ రెండు విధానాలు ఆప్ట్ చేసుకుంటారు. అఫ్కోర్స్ ఈ కాకుండా బ్లడ్ రిలేటివ్ పరంగా గ్రీన్ కార్డు తెచ్చుకుంటాం, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పరంగా గ్రీన్ కార్డు తెచ్చుకుంటాం. ఇలా డిఫరెంట్ అదర్ మీన్స్ అండ్ మెథడ్స్ కూడా ఉన్నాయి యూఎస్లో సెటిల్ అవడానికి. అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళాలి అనేది చెప్పుకున్నాం కదా. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ ఫేజ్ అనేది ఒకళ్ళు మాస్టర్స్కి వెళ్ళారనుకోండి స్టూడెంట్స్, ఒక 1.5 year to 2 years వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫేజ్ ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్లో వాళ్ళు లీగల్గా 20 hours per week ఆన్ క్యాంపస్ జాబ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఏంటంటే టీచింగ్ అసిస్టెంట్షిప్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ ఇలాంటివి కూడా ఆప్ట్ చేస్తారు. అవి ఏంటంటే వాళ్ళ యొక్క ప్రొఫైల్కి కూడా యాడ్ అయ్యిద్ది అనమాట. అలానే ఈ కోర్సు జరుగుతున్నప్పుడు 1.5 year to 2 yearsలో వీళ్ళు ఒక 9 months తర్వాత ఆర్ 1 year తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్గా లీగల్గా వీళ్ళు సిపిటి కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది యాజ్ పార్ట్ ఆఫ్ కోర్స్ వర్క్ తీసుకోవచ్చు. లైక్ సమ్మర్ ఇంటర్న్షిప్ అవనండి, లేకపోతే ఇండస్ట్రీకి ఒక అప్రెంటిస్షిప్ లాగా చేయడానికి వాళ్ళకి సిపిటి అనే ఆప్షన్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే 40 hours per week చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళు లీగల్గా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి మన వాళ్ళు ఇల్లీగల్ జాబ్స్ చేసే కంటే ఈ ఉన్న లీగల్గా ఏం చేసుకోవచ్చు అనేది వాటి మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ముందు. సో స్టూడెంట్ వీసా పరంగా ఎప్పుడైతే ఆ ఫేజ్ అయిపోయిందో నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫేజ్ అనమాట. ఈ ఫేజ్లో ఏంటంటే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఇది ఏంటంటే 2 phases ఉంటాయి. సో ఫస్ట్ ఒక 1 year, తర్వాత దానికి రిలేటెడ్ ఎక్స్టెన్షన్ ఒక 2 years, సుమారుగా ఓవరాల్గా 3 years ఫేజ్ వస్తుంది అనుకుందాం. సో ఈ ఓపీటీ పీరియడ్లో వాళ్ళు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద ఎప్పుడైతే ఉన్నారో ఏ కంపెనీకైనా వీళ్ళు వర్క్ చేయొచ్చు. సో ఈ ఓపీటీ బేస్ చేసుకొని వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది లీగల్గా. సో మరి ఈ ఓపీటీ తర్వాత మీరు కనుక అక్కడే యూఎస్లో సెటిల్ అవ్వాలి, నేను తిరిగి రాకూడదు అనుకుంటున్నారు అనుకోండి. ఎందుకంటే మన మోస్ట్లీ స్టూడెంట్స్ లోన్ పెట్టి వెళ్తారు, ఓపీటీ టైంలో కొంత తీర్చుకోగలుగుతారు. ఇంకా తీర్చుకుంది ఏమన్నా ఉంటే H1B అని ఒక వీసా ఉంటుంది. ఆ వర్క్ వీసా తెచ్చుకొని వీళ్ళు ఫర్దర్గా అక్కడ జాబ్ చేసుకోవచ్చు. అయితే H1 ఓపీటీ ఫేజ్ నుంచి వీళ్ళు H1B వీసా అంటే వర్క్ వీసా ఫేజ్కి వెళ్ళాలి అంటే అది ఒక లాటరీ సిస్టమ్ అండి. ప్లస్ మోరోవర్ ఒక కంపెనీ వాళ్ళకి వీసా స్పాన్సర్ చేయగలగాలి మ్యాండేటరీగా. సో కంపెనీ ఎప్పుడైతే వాళ్ళకి వీసా స్పాన్సర్ చేసి అది లాటరీ ఉంటుంది. లాటరీ అంటే ఏంటంటే ఇయర్కి లైక్ లెట్స్ సే అరౌండ్ ఒక 85,000 వీసాలు ఉన్నాయనుకున్నాం. అది ఇండియా నుంచి కూడా అప్లై చేయొచ్చు H1B వీసా అనేది. సో అలానే మనకి ఏంటంటే కొన్ని వీసాలు నేను డైరెక్ట్గా వర్క్ ద్వారా వెళ్తారన్నారు కదా, దాంట్లో H1B వస్తుంది. లేకపోతే మల్టీనేషనల్ కంపెనీస్ అయితే L1 కేటగిరీ వీసాలు కూడా వస్తాయి. వాటి మీద డైరెక్ట్గా మీరు యూఎస్ వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ బేస్ చేసుకొని. సరే ఈ H1Bలో ఇప్పుడు యూఎస్ వెళ్ళే వాళ్ళకి వచ్చే ఛాలెంజ్ ఏంటి అంటే వాళ్ళ మేజర్ ఛాలెంజ్ ఇది లాటరీ కాబట్టి ప్యూర్లీ లక్ బేస్డ్ అయిపోయింది. అంటే లైక్ లెట్సే ఒక 5 లక్షల మంది ఈ వీసా కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి, అప్లై చేశారనుకోండి. అక్కడ వచ్చేది ఓన్లీ ఒక 60,000 మంది నుంచి 85,000 మంది మాత్రమే. మరి ఏమైంది, ఇది లాటరీ సిస్టమ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఛాలెంజింగ్గా మారింది. సో యూఎస్లో ఉన్న వాళ్ళకి 3 chances వస్తాయి కదా ఓపీటీ పీరియడ్ టైంలో. లైక్ 3 years వస్తుంది అన్నా కదా ఓపీటీ. సో 3 yearsలో వాళ్ళు ఏంటంటే 3 times ఛాన్సెస్ ఉంటుంది. ఈ 3 timesలో వాళ్ళు కనుక తెచ్చుకోగలిగితే, అఫ్కోర్స్ కొంచెం కష్టమైంది ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు కాబట్టి, తెచ్చుకోగలిగితే వాళ్ళకి స్ట్రైట్ అవే నెక్స్ట్ 6 years వరకు H1B అనేది వస్తుంది. అఫ్కోర్స్ ఆ H1B ఒకేసారి రాదు,
3 ఇయర్స్కి ఒకసారి రెన్యూ చేసుకోవాలి. స్ట్రిక్ట్ ఒక్కోసారి ఏంటంటే 1 ఇయర్ 2 ఇయర్స్కి రెన్యూ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది ప్రాజెక్ట్ బేస్ చేసుకొని. అయితే అక్కడ నుంచి నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే H1B మీద మనకి 6 ఇయర్స్ తర్వాత కూడా మనం వర్క్ చేయాలి అంటే మన ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో ఆ ఎంప్లాయర్ మనకి గ్రీన్ కార్డు స్పాన్సర్ చేసి ఉండాలి. స్పాన్సర్ చేసి మనకి దాన్ని I-140 అప్రూవల్ అంటారు. ఆ స్టేజ్లో మనకు ఉంటే మనకి H1B మీద మనం ఎన్ని ఇయర్స్ అయినా సర్వైవ్ అవ్వచ్చు జాబ్ చేసుకుంటా. అన్లెస్ అండ్ అంటే మనకి జాబ్ పోయి లేదా రెసిషన్ వచ్చి ఇబ్బంది అయ్యి మనం యూఎస్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ ఉంటే తప్పితే మనకి ఇబ్బంది ఉండదు. అయితే ఎప్పుడైతే ఈ I-140 ఎంప్లాయర్ స్పాన్సర్ చేస్తారో మనం చేసుకుంటాం గ్రీన్ కార్డు, ఆ గ్రీన్ కార్డు అప్లై చేయడానికి ఇప్పుడు నేను ఈ మొత్తం స్టేజెస్ చెప్పా కదా, అంటే ఒక 5 to 7 ఇయర్స్ జస్ట్ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటానికి పడుతుంది. అయితే గ్రీన్ కార్డ్ రావడానికి మాత్రం అందరికీ వచ్చే ఛాలెంజ్ ఏంటంటే మోర్ దెన్ 50 ఇయర్స్ ఆర్ మోర్ దెన్ 100 ఇయర్స్ పడుతుంది. ఎందుకు అంటే నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు పాపులేషన్ ఎప్పుడైతే అక్యుములేషన్ అయిందో అక్కడ రెట్రోగ్రెషన్ జరిగి మొత్తం వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోయి సో అన్ని రకాల కేటగిరీస్ ఆఫ్ వీసాస్ అన్నీ కూడా పాపులేషన్ బేస్ చేసుకొని పెండింగ్లో పడిపోయి ఉన్నాయి. ఇవాళ కనుక మనం అప్లై చేస్తే అది 50 ఇయర్స్లో వచ్చిద్దా, 100 ఇయర్స్లో వచ్చిద్దా, లేదా 170 ఇయర్స్ తర్వాత వచ్చిద్దా అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఎవ్రీ కేటగిరీకి డిఫరెంట్ సెట్ ఆఫ్ టైం పీరియడ్ ఉంటుంది. సో లైక్ స్టార్టింగ్ అట్లీస్ట్ 30 ఇయర్స్ నుంచి అనుకుందాం మినిమం. 50 ఇయర్స్ to 100 ఇయర్స్ అనేది రియాలిటీ అనమాట, ప్రాక్టికల్ రియాలిటీ. సో లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 175 ఇయర్స్ అని కూడా చెప్పారు ఒకళ్ళు. సో గ్రీన్ కార్డ్ రావడానికి మరి మోర్ దెన్ 50 to 100 ఇయర్స్ పడితే మరి యుఎస్ వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ ఫైనల్ గోల్ డ్రీమ్ డెస్టినేషన్ ఏంటంటే గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటాం, అంటే పర్మనెంట్ రెసిడెంట్గా మారటం. ఎప్పుడైతే పర్మనెంట్ రెసిడెంట్గా మారుతారో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు జాబ్స్ మారచ్చు, ప్లస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, డాలర్స్లో ఎర్నింగ్స్ అనేది పెంచుకోవచ్చు, ప్లస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రావెల్ చేయొచ్చు ఇండియా నుంచి యూఎస్కి. అయితే ఈ గ్రీన్ కార్డు వస్తేనే మనం సిటిజన్షిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ కార్డు వచ్చాక మనం అప్లై చేసుకుంటే సిటిజన్షిప్కి 5 ఇయర్స్లో మనకు సిటిజన్షిప్ వస్తుంది. అంటే 5 ఇయర్స్లో మనం ఒక 2.5 ఇయర్స్ to 3 ఇయర్స్ యూఎస్లో ఉన్నామని చూపించుకోగలగాలి. అలానే గ్రీన్ కార్డ్ స్టేటస్ ఏంటి అంటే ఇయర్లో ఎవ్రీ 6 monthsలో మనం ఏంటంటే యూఎస్లో ఉన్నట్టు చూపించుకోగలగాలి. అంటే చాలామంది మనం అబ్జర్వ్ చేసి 6 months ఇక్కడ 6 months అక్కడ ఉంటూ ఉంటారు గ్రీన్ కార్డ్ వచ్చిన, లేదా ఒక 4 months ఇక్కడ 4 to 5 months, ఒక 7 months అక్కడ అలా ఉంటారు అనమాట. సో ఎందుకు అంటే వాళ్ళు ఆ గ్రీన్ కార్డ్ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే గ్రీన్ కార్డ్ మీద ఉండి సిటిజన్షిప్ తీసుకోకుండా ఉంటారు, కొంతమంది ఏంటంటే సిటిజన్షిప్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే సిటిజన్షిప్ తీసుకోవచ్చో వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయొచ్చు వాళ్ళు. ఆ ప్రాసెస్లో మళ్ళీ వాళ్ళు సిటిజన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్ ప్రాసెస్. అయితే ఇప్పుడున్న ఛాలెంజ్ ఏంటి అంటే గ్రీన్ కార్డ్ రావడానికి చాలా టైం పడుతుంది. మరి ఏంటంటే మన అప్కమింగ్ వీడియోస్లో గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా వస్తానికి ఇంకా మార్గాలు ఏమైనా ఉన్నాయి అనేది కూడా మాట్లాడుతున్నాం. చాలా అంటే నిజంగా మనం ఖచ్చితంగా ఇది డిస్కస్ చేయాల్సిన ఇష్యూ అండి, ఎందుకంటే గ్రీన్ కార్డ్ మీద అవేర్నెస్ తక్కువ. అండ్ అంటే ఎందుకు ఇంత టైం పడుతుంది అనుకునే వాళ్ళు కొంతమంది, లేదు తొందరగా వచ్చేస్తుంది అంటే మీరు అన్నట్టు వితిన్ 1-2 monthsలో తీసుకోవచ్చు అన్నట్టు కొంతమందికి ఉంటుంది. సో అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అది దగ్గర ఖచ్చితంగా దీని గురించి మనం ఫర్దర్ వీడియోస్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.